హాయ్ అండి, ఇది సండే కంటిన్యూ లాగ్ అండి. నిన్న సండే లాగ్ మార్నింగ్ రొటీన్ అని పెట్టేసిన ఫ్రెండ్స్. ఇది ఈవినింగ్ నైట్ అండి. నైట్ డిన్నర్లోకి చపాతీ చేస్తున్నా. మధ్యాహ్నం బగారా రైస్ చికెన్ తిన్నాం హెవీగా. నైట్ ఎక్కువ మేము చపాతీస్ తింటామని రైస్ తినము. మనిషికి ఒక టూ చపాతీ అంతే, లైట్ ఫుడ్డే తీసుకుంటాము. ఇప్పుడే చపాతీ ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. చపాతీ బనానాస్ తీసుకొచ్చారండి. రేపు మార్నింగ్ స్కూల్ స్టార్ట్ కదా, రేపు బ్రేక్ఫాస్ట్కు బనానాస్ ఏమన్నా. ఇప్పుడు సాయంత్రం పని స్టార్ట్ చేసుకున్నాండి. బట్టలు ఫోల్డ్ చేసుకుంటున్నా. మార్నింగ్ నుండి బట్టలు వాష్ చేసి ఇప్పుడు నైట్ చపాతీ. ఇది ఎర్లీ మార్నింగ్ మండే అండి. స్కూల్ స్టార్ట్ కదా, పాపకు వేనీళ్ళు పెట్టేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ పాలు పెడుతున్నా. తొందర చేసుకోవాలండి. ఈరోజు టైం లేదు, ఎందుకంటే ఈరోజు మండే అన్నీ స్టార్ట్. 8:30 వరకల్లా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మిల్క్ అయితే పెట్టేసిన తర్వాత మేము తెచ్చుకుంటామండి బయటికి వెళ్ళి. మా ఇక్కడ షాప్ దగ్గర ఇక్కడ ఎవరు వచ్చి పోయారు, మేము తీసుకోము. ప్యాకెట్ పాలు వాడమండి, మేము వేరే పాలే వాడతాము. ఇక్కడ ఇప్పుడు పూరి, ఈరోజు టిఫిన్ పూరి చేస్తున్నా ఫ్రెండ్స్. పూరి కూర చేస్తున్నా. ఇప్పుడే పూరి ప్రిపేర్ చేస్తున్నా అండి. కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పిండి. వెంటనే పూరి వేయగానే ఆయిల్ ఫస్ట్ హీట్ కావాలి బాగా, తర్వాత వెంటనే పొంగుతుంది. చూడండి ఎంత తొందర అయిందో. పూరి తర్వాత పూరి కర్రీ చేస్తున్నా అండి. ఆనియన్స్ కట్ చేసుకొని అందులో కొంచెం ఒక 2 పచ్చిమిర్చి వేసి కొంచెం శనగపిండి వాటర్లో కలుపుకొని వేయాలండి. ఇటు టమాటా ఎగ్ చేస్తున్నా లంచ్లోకి. ఇప్పుడు పూరి శనగపిండి అయితే కలుపుతున్నానండి. శనగపిండి ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఉండలు లేకుండా దాన్ని పొడిలాగా చేసి కొన్ని వాటర్ పోసి కొంచెం లిక్విడ్ లాగా కలుపుకోవాలండి. థిక్గా పల్చగా ఉంచుకోవద్దు, బాగుండదు. కొంచెం లిక్విడ్ మనకు కర్రీలు వేసిన తర్వాత అర్థమవుతుంది. కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోవాలి, అంతే. తొందర అయిపోతుందండి, 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఇటు పూరి కర్రీ అటు టమాటా కర్రీ 2 ప్రిపేర్ చేస్తున్నాను ఒకటేసారి. తర్వాత రైస్ పెట్టేస్తే అయిపోతుంది. ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నా అండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అవన్నీ వేస్తే బాగుంటుంది, కానీ నేను వేయలేదు. ఓన్లీ ఆవాలు జీలకర్ర వేసిన, శనగపప్పు అయితే వేయలేదు. ఆనియన్స్ బాగా గోలాలండి రెడ్గా. కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలండి. అంతే, ఇంకా రెడ్ కారం యూజ్ చేయొద్దు అసలు. ఓన్లీ పచ్చిమిర్చే మంచిగా గ్రీన్ కలర్ రావాలండి, అట్లయితే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక్కటే టమాటా తీసుకున్నాను అండి. అందులో ఒక ఎగ్ వేస్తా, అటు టమాటా లంచ్లోకి అయిపోతుంది. తర్వాత ఇవి బాగా గొన్నెండి. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేద్దాం, కొంచెం ఉప్పు వేద్దాం, తొందర మగ్గిపోతాయి. అటు కర్రీ చేసుకుంటే ఇటు చేసుకుంటే కింద మనం పూరీస్ అయితే ఆల్రెడీ చేసేసానండి, పక్కకు వేసేసిన. ఇటు కొంచెం టీ పెట్టుకోవాలి, టీ కూడా తాగుతారు ఇప్పుడు. తొందర వేసుకోవాలండి, టైం లేదు. అప్పటికే 7:30 అవుతుంది, 8:30కి స్కూలు. పచ్చిమిర్చి అయితే వేసుకున్నప్పుడు పచ్చిమిర్చి గోలిన తర్వాత ఆనియన్స్ వేస్తా. ఆనియన్స్ బాగా గోలిన తర్వాత శనగపిండి కలిపేస్తే అయిపోతుంది. పాప ఫ్రెష్ వచ్చేలోపు టిఫిన్ రెడీ చేసుకోవాలి, ఇటు లంచ్ రెడీ చేయాలి. బ్రేక్ఫాస్ట్కి ఈరోజు బనానా తీసుకెళ్తుందంట. ఇంకా వేరే స్నాక్స్ ఏం లేవు, పెట్టండి. ఇంకా ఫ్రూట్స్ తీసుకొస్తారంట అందరూ. నాకు కూడా ఫ్రూట్స్ కావాలి మమ్మీ అంటే నేను ఫ్రూట్స్ తెప్పించిన. ఓన్లీ బనానాస్ తెప్పించినండి, ఇంక వేరే ఏం తినదు బనానా తప్ప. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. ఆనియన్స్ అయితే గోలిచ్చిన. ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు శనగపిండి వేయాలండి. కలిపి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఒకసారి స్పూన్ తోటి ఎట్లా కలిపి వస్తే తిక్కుగా ఉండదండి, కొంచెం పలుచగానే వేసుకున్నా. ఇప్పుడు కర్రీలో అందులో వేసిన తర్వాత కొంచెం వేడైతే దగ్గరికి అవుతుందండి. అప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎంత అంటే అంత. తర్వాత బాగా ఉడకనియాలండి ఫస్ట్, అట్లనే వెంటనే దించేయద్దు, పచ్చి వాసన వస్తుంది. శనగపిండి బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత దించుకోవాలి ఫ్రెండ్స్. చల్లైన తర్వాత పెట్టేస్తే అయిపోతుంది. ఇటు కర్రీ కూడా అవుతుంది. ఒకటే ఎగ్ వండుతున్నా అండి, ఎక్కువ కాదు. ఒక ఎగ్ పోసిన తర్వాత ఇటు కర్రీ కూడా అయిపోయింది. ఇటు ఎగ్ కర్రీ అయిపోయింది. ఇటు
ఆనియన్స్ కర్రీ కూడా అయిపోయిందండి. ఇక టిఫిన్ ఇచ్చేస్తే తినేస్తుంది. తను తిన్న తర్వాత జడలేసి కొంచెం రెడీ చేస్తే ఆమె వెళ్ళిపోతే ఇంట్లో పని చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, 3 పూరీస్ బాగున్నాయి కదా. గోల్డెన్ కలర్ వచ్చినాయండి, మంచిగా వచ్చినాయి వాళ్ళ పూరీలు. తను వచ్చేలోపు యూనిఫామ్ రెడీ చేసి పెట్టుకున్నాండి. ఫ్రెష్ వచ్చేలోపు బాయ్ అండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.